కమ్యూనల్ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 వీక్స్ టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాము. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి. దాదాపు 92 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశామండి. డిపార్ట్మెంట్లుగా రోడ్డు ప్రమాదాలు కొత్త కాదు, హత్యలు కొత్త కాదు. ఇప్పుడంటే సీసీ ఫుటేజీలు, ఫోన్ కాల్స్, ట్రాపింగ్లు ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్గా వాస్తవం ఏంటి అనేది డిపార్ట్మెంట్లుగా ఈపాటికే ఎప్పటికో అన్నీ అర్థమైపోయాయి. కానీ డిస్ప్లే అంటే చెప్పడంలో ఎందుకు మీరు ఇంత తాత్సారం వహిస్తూ స్టెప్ టు స్టెప్గా అన్నీ ఎందుకు? దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి తెస్తూ మీరు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ టాక్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో 2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ని మేము కంక్లూడ్ చేయలేమండి. అల్టిమేట్లీ మేము ఆర్ ఆన్సరబుల్ టు ద ఎవ్రీబడి. ఓకే, ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి, నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు 2-3 డేస్ అయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది, నిన్న మొన్న వచ్చింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమీడియట్గా మీకు ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా డిలే ఏమని చెప్పండి దీంట్లో? అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన 1 వీక్లోనే మీకు ప్రిలిమినరీ ఫైండింగ్స్ ఇచ్చాం. నేను 29వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇది ఈ విధంగా సీసీటీవీ ఫుటేజ్లు ఈ విధంగా ఉన్నాయి, యాక్సిడెంట్ స్పాట్లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది, పోస్ట్ మార్టం ప్రిలిమినరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమినరీ ఫైండింగ్స్, అప్పుడున్న ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్యాప్లో ఈ సైంటిఫిక్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైం పడుతుంది మినిమం. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని కేసెస్లో 60 డేస్ పట్టవచ్చు, గ్రేవ్ కేసెస్లో మాకు 90 డేస్ టైం లిమిట్ ఉంది. కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి. కానీ ఈ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరూ దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి త్వరగా తెలియజేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. సార్, ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషి కింద బండి పైన సమానంగా పడడం అనేది నేను మీకు చెప్పాను కదండి, సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ నేను చెప్పాను కదా. నేను చూపించోయా బాబా, అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చూపించు, క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ బై ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూపించు, 4 చూపించు, 4 చూపించు, 4 నెక్స్ట్ ఫోటో ఇది చూడండి. ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది. రోడ్ కండిషను మామూలుగానే మీరు వస్తుంటేనే 30-40లో వస్తుంటేనే మీ బండి స్లిప్పరీ అవుతుంది. వారు 70 km/h ట్రావెల్ చేస్తున్నారు. అది చిమ్మ చీకటి, ఒక రైట్ సైడ్ ఇండికేటర్తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ స్లిప్ అయింది. తర్వాత రోడ్ అక్కడ కండిషన్, డిచ్ కండిషన్ చూడండి, అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ ఇట్లా పడిన తర్వాత బండి ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా గాల్లో వెళ్ళి పడడానికి అవకాశం ఉందని వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అందుకే మీరు బండి వచ్చి వారి మీద పడింది. అదే అవన్నీ చూపించలేదు, ఎందుకు చూపించలేదని జూమ్ చేయమ్మా. ఆ ఫోటో చేయండి. రైట్ సైడ్ ఆఫ్ ది చూడండి ఎలా పడింది చూడండి. అంటే డిచ్లో ఇలా వెళ్ళి వెహికల్ ఇట్లా తిరిగి పడిపోయింది. అతను ముందు పడిపోయాడు, బండి వచ్చి మీద పడింది. అంటే ఇప్పుడు వారు జారిపడ్డారండి, 70 km/hలో వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇట్లా జారిపడ్డారు, ఆ టైంలో చెదిరిపోతుంది కదండి వెహికల్. కలదలు ఎలా ఉంటాయి ముఖం మీద, పక్కకు పడిపోతాయి కదా.